స్వరం వెనుక ఉన్న రహస్యాలేంటో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ఓం ఈ ఒక అక్షరంలోనే లౌకిక శబ్దాలు లీనమవుతాయి. ఈశ్వరతత్వం ప్రారంభమవుతుంది. అందరికీ ఓం గురించి తెలిసే ఉంటుంది, కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించిన ఇప్పుడు మనం వింటున్నదే ఓం యొక్క అసలు శబ్దం కాదు. 2024లో అమెరికాలోని MIT శాస్త్రవేత్తలు ఓం ధ్వనిని అత్యాధునిక సౌండ్ ఫ్రీక్వెన్సీ యంత్రాలతో విశ్లేషించి ఆశ్చర్యపోయే నిజాలు బయటపెట్టారు. వారు కనుగొన్నది ఏమిటంటే, ఓం శబ్దం పూర్తిగా మానవ శరీరంలోని ప్రతి కణంతో సరిగా కంపించగలే ఒకే ఒక ధ్వని. ముఖ్యంగా 7.83 హెర్ట్జ్ అనే ఫ్రీక్వెన్సీ వద్ద ఓం శబ్దం ప్రపంచంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ అదేంటో తెలుసా? ఇది మన భూమి యొక్క ప్రకృతి తరంగ ధ్వని, హ్యూమన్ రెజొనెన్స్ అని పిలువబడే ఓం భూమి తనే పాడే ఒక శబ్దం లాంటిది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఓం మంత్రాన్ని 15 నిమిషాలు నిరంతరం జపించిన వారి మెదడులో ఆల్ఫా వేవ్స్ ఎక్కువయ్యాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి శాంతిని, స్ఫూర్తిని పెంచే తరంగా. నాసా కూడా ఓం స్వరాన్ని అంతరిక్ష నిశ్శబ్దాల్లో ప్లే చేస్తే అక్కడ ఒక విశేషమైన అనురణనం వినిపించిందట. అది ఓం స్వరం భౌతిక ప్రపంచానికే కాదు, మన పురాణాలు, వేదాలు ఏం చెప్తున్నాయంటే, ఓం అనేది ప్రణవ శబ్దం. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాన్ని సమ్మేళనం. ఆ అంటే బ్రహ్మ, సృష్టితత్వం. ఊ అంటే విష్ణువు, స్థితితత్వం. మా అంటే మహేశ్వరుడు, లయతత్వం. శాస్త్రం ఇప్పుడు వేదం చెప్పిన దానికి మద్దతు. ఇంకా ఓం జపం వల్ల DNAలో కూడా చాలా చేంజెస్ జరుగుతాయట. అది ఒక సౌండ్ బేస్డ్ హీలింగ్ థెరపీలా పనిచేస్తుందట. ఓం అది శబ్దం కాదు, అది సమస్త సృష్టి యొక్క శ్వాస.